రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును సత్యదాకా వేధించే ఒక పరిస్థితి తెచ్చింది అని వారు ఆహ్వానిస్తే ఇవాళ సదాశివపేటలోని ఈ డీసీఎంఎస్ సెంటర్ ఏదైతే ఉన్నదో శనిగల కొనుగోలుకు సంబంధించింది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెల రోజుల కిందట శనిగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన రైతులు వారందరితో కూడా కొద్దిసేపు మాట్లాడితే నాకు ఒక 4-5 విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎన్నడూ టైంకు పడ్డది లేదు. ఈ రోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజుకి కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది, పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనిగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక సదాశివపేటలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డెక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులల్లా బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు టింగు మన మోగుతుండే, ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులైతే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు చేసుకునే టైం, రోహిణి కార్తె. ఈ టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు, కొనుడు ఇవి బంద్ పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతుకు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలేదు. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు, అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరకాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం కిందైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అందంటే అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం, మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పీఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి ఇలా సంస్థకి వెళ్ళి పైసలు పుడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. ఇంకొక మాట, ఇటుకొచ్చినాక రైతులు చెప్తున్నారు, అన్న రుణమాఫీ కాలే, కరెంట్ చక్కగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, అయినా సరే కష్టపడి పంట పండిస్తే సన్నాలు వండిమంటే పండించినాం, సెంటర్లు తెరవరు, తెరిచిన దబ్బన సెంటర్లు తెరిస్తే రైస్ మిల్ అలాట్ చేయరు, సెంటర్ కోతే గన్ని బ్యాగులు దొరకాయి, సెంటర్ కోతే సుతిల్ దొరకది,
ఆఖరికి టార్పాలిన్ వర్షం పడుతుందంటే రాళ్ల వాన పడుతుందంటే టార్పాలిన్ కప్పుకుందామంటే దాన్ని కూడా కనీసం ఇచ్చేటోడు లేడు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు నేను చెప్పేది ఒకటే రోజు నిన్నది. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు వాళ్లకు ఊపిరి లేకుండా చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న చూసినవా? పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కనో పోయి రిబ్బన్ కటింగ్లు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా? మీరు చూస్తే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తా లేడు, ఒక ఎమ్మెల్యే పత్తా లేడు. ఎక్కడోళ్ళక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు. ఇక ముఖ్యమంత్రికేమో భూముల కొనుగోళ్ల మీద ఉన్నది శ్రద్ధ, భూముల అమ్మకం మీద, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసుడు మీద, ఈ పని తప్ప ముఖ్యమంత్రికి పంటల కొనుగోళ్ల శ్రద్ధ లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, రైతు బీమా ఇచ్చి రైతులను కాపాడుకునే సోయి అంతకంటే లేదు. అట్లాగే మీరు చూసినట్టయితే వీళ్ళ ఆలోచన స్పష్టంగా ఒకటే కనబడతా ఉన్నది. రైతులు ఇవాళ వాళ్ళకు సెంటర్కి వస్తే మరి పైసలు ఇవ్వాలి. మొక్కజొన్నలు 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నల విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, శనిగలు, అట్లాగే మరి వరి ఇవన్నీ కూడా పండించినారు. గతంలో పత్తి పండించి నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మరి షిఫ్ట్ అయినారు, జొన్నలకు శనిగలకు కొంతమంది షిఫ్ట్ అయినారు. ఇట్లనన్నా పైసలు వస్తాయేమో అని. మరి వాళ్ళ పరిస్థితి ఇవాళ మీరు చూస్తే 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం రాష్ట్రం మొత్తం ఉంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే కొంటా అంటున్నది. 13 లక్షల ఎకరాల్లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు పండిస్తే 40 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ప్రభుత్వం చారాన కొంటా అంటుంది, 25% కొంటా అంటుంది. ఆ 25%లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 25%లో కూడా అంటే 10 లక్షల టన్నులలో కూడా 3 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయరు, చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ఆగమాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకి సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలు చేసి మొత్తం ధాన్యం అంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్లను ఆగమాగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా గన్ని బ్యాగులు లేవు, ఏ సెంటర్లో కూడా సుతిల్ లేదు, ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం కొడితే కప్పేందుకు ఆ టార్పాలిన్లు కూడా లేవు. ఇక జొన్నలు, తెల్లజొన్నలు 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, ఎర్రజొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనిగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు, ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే. శనిగల విషయంలో కూడా మీకు ఒక మాట చెప్పాలా. ఇగో ఇప్పుడే ఇక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట, ఈ సెంటర్ ఒక్కటి చూస్తే అలాట్మెంట్ ఇచ్చింది 110 మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది ఇప్పటి వరకు 4000 సంచులు. కానీ ఒక్కలకు నెల రోజులే జోకి, ఒక్కలకు అర పైసా ఇప్పటి వరకు సాయం చేయలే. అది కాకుండా ఇంకా దగ్గర 60% మంది రైతులు వాళ్ళు ఇంకా ఇక్కడికి రానేలేదు, వాళ్ళు తీసుకొస్తే కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దాంతో పాటు మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ ముఖ్యంగా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా గురించి చెప్పాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొన్న ఇక్కడ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన లేఖతోనే ఆయనకు ఉత్తరం రాసిండు. ఆయన ఉత్తరంతోనే ఈ జిల్లా పరిస్థితి బయటపడతా ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయాన్ని, రైతులను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా తొక్కుతున్నదో, ఎట్లా ఇబ్బంది పెడుతున్నదో దాంతోనే అర్థమవుతున్నది. ఆయన రాసిన ఉత్తరంలో ఏమంటాడు, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలు పెట్టినాము, మరి సేకరించింది మొత్తం అందరు రైతుల దగ్గరికైనా మీరు చూసినట్టయితే, ఇది నేను చెప్పేది జొన్నల గురించి, 1978 మంది రైతుల దగ్గర సేకరించినాం. కానీ ఇంకా
పెంచాలి అని చెప్పి ఆ మంత్రి గారే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రకంగా స్వయంగా మంత్రి గారు ఇక సాహెబ్పేట డీసీఎంఎస్ సెంటర్లో మీరు చూసినట్టయితే ఇప్పుడే నేను చెప్పిన ఇప్పటి వరకు ఒక్క పైసా ఇయ్యలే. రైతులను గోసబుచ్చుకొని వాళ్ళు ఇవాళ రోడ్డెక్కక తప్పని పరిస్థితి తెచ్చినారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఒకటి, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎట్లాంటి కండిషన్లు పెట్టకుండా రైతుల దగ్గర మీరు కొనాలి. ఇవాళ మీరు చెప్తున్నారు రైతు పండించేది జొన్నలు ఎకరానికి 40 క్వింటాలు పండిస్తే 20 క్వింటాలు 12 క్వింటాలకు మించి కొనమంటున్నారు. కనీసం 20 క్వింటాలు కొనాలి కదా, లేదా మొత్తం కొనాలి కదా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. 20 క్వింటాలు అడ్డీ బాగా అమ్ముకోనాలి, మేము అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందుకే నేను మా పార్టీ నాయకత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. రాబోయే వారం రోజుల పాటు మనందరం కూడా ఎక్కడికక్కడ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం తిరుగుదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఇలా రైతుల అవస్థలో ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సెంటర్లు ఓపెన్ కాక అయినా లారీలు లేక గన్నీస్ లేక ఆగమాగమైతున్నారు. దబ్బన జోకినా పైసలు రాక అవస్థలు పడతా ఉన్నారు. అందుకే అన్ని సెంటర్లు పోదాం, ఎక్కడికక్కడ నిరసనలకు కూర్చుందాం. అవసరమైతే ధాన్యం తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లు పోదాం, దరఖాస్తులు ఇద్దాం. వాళ్ళు స్పందించకపోతే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ముందుకు రాకపోతే ధాన్యం తీసుకుపోయి కుప్పలు పోసి అధికార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటి ముందే కూలబడదాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేద్దాం. ఇలా ఎట్లయితే సాహెబ్పేట సెంటర్ కు ఇలా వచ్చి మేము అడుగుతున్నామో ప్రతి సెంటర్ లో ఇదే రకమైన కార్యక్రమం భారత రాష్ట్ర సమితి నాయకత్వం, గౌరవ ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, ఎంపీలు గాని, మిగతా నాయకులు గాని అందరం కూడా చేస్తాం. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అందరం కూడా కదం తొక్కుతాం. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, ఎక్కడికక్కడ అది ఏ పంట అయినా కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, శనిగలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కనీస మద్దతు ధర ఇచ్చి వెంటనే జోకి రైతుల ఖాతాల్లో డబ్బులేసేదాకా గట్టిగా కొట్లాడదాం. అక్కడక్కడ పంట నష్టం జరిగింది. రైతులకు నిజానికి వరి పండించే రైతులకు 2380 రూపాయలు ఇవ్వాల, కానీ వీళ్ళు కొనకపోవడం వల్ల 1600, 1700కే బయట రైతులు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే జొన్నలు కూడా మరి 3600 మీరు ఇవ్వాలి. ఇవాళ మీరు ఇవ్వకపోతే బయట 1700, 1500లకు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే ఇక్కడ శనిగలకు 5800 రూపాయలు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే 4000 రూపాయలకు బయట అమ్ముకునే దరిద్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రాకపోతే తప్పకుండా రాబోయే వారం రోజుల్లో మా ఆందోళన ఉధృతం చేస్తాం. రైతులందరినీ కూడగడతాం, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, వదిలిపెట్టం. అన్ని సెంటర్లు తిరుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కదం తొక్కుతామని చెప్పి కూడా మా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం సందర్శిద్దాం. ఎక్కడికక్కడ అధికారులను అడుగుదాం, ఎందుకు కొంటలేరు అడుగుదాం, ఎందుకు జోక్తలేరు, ఎందుకు పైసలేస్తలేరు, ఏమైంది మీరు చెప్పిన మద్దతు ధర, ఏమైంది మీరు చెప్పిన బోనస్ అని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వారి మీద ఒత్తిడి పెంచే దిశగా, రాష్ట్రంలో ఉండే రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సదాశివపేటలో మాకు